నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. మరి ఇవాళ మన ఎపిసోడ్లో మనతో ఐటీ రంగంలో ఉన్నటువంటి ఫ్యూచర్లో గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించి ఈ కోర్సెస్ చదువుకుంటే ఉన్నత విద్యలు చేసిన వారు కూడా అభ్యసిస్తే వాళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది, ప్రత్యేకించి ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహాలు అందిస్తుంది, వీటికి సంబంధించి మనతో చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు ఐఏఎస్ శ్రీ జయేష్ రంజన్ గారు. జూమ్లో అందుబాటులో ఉంటారు. ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి గారు, విద్యావేత్త కొత్త బసిరెడ్డి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ముందుగా జయేష్ రంజన్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఐటీ రంగం ఇప్పుడు ప్రస్తుతం జయేష్ రంజన్ గారు చెప్పండి, వింటున్నాను. ఐటీ రంగం రాకెట్ స్పీడ్లో దూసుకుపోతుంది. ప్రత్యేకించి తెలంగాణను మీరు లోకల్ టు గ్లోబల్ ఏదైతే వినిపిస్తున్నారో దానికి సంబంధించి కృషి చేస్తున్నారో మీకు, మీ టీంకి అందరి తరఫున కూడా వి కంగ్రాచులేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ఓకే, ఫ్యూచర్లో ముఖ్యంగా గేమింగ్, యానిమేషన్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ ఈ కోర్సెస్కి సంబంధించి ఇండస్ట్రీ ఎలా డెవలప్ అవ్వబోతోంది, వీటికి ఇండియాలో ప్రత్యేకించి ఎలాంటి ప్రాధాన్యత ఉండబోతోంది, మరి మీరు తీసుకున్నటువంటి ప్రణాళికలు ఒకసారి చెప్తారండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు చెప్పినట్టుగా గత 7 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఐటీ రంగంలో మంచి అభివృద్ధి, మంచి పురోగతి సాధించడం జరిగింది. మన భారతదేశంలోనే ఒక ఆదర్శంగా, ఒక నమూనాగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు పేరు పొందింది. ప్రతి సంవత్సరము ఐటీ రంగంలో కొత్త కంపెనీస్ హైదరాబాద్లోకి కానీ వరంగల్లోకి కానీ చేరడము, ఇక్కడ నుంచి కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడము, ఉపాధి కల్పించడం, వీటన్నింటిలో భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా మన పైన ఇది ఒక మంచి ముద్ర పడింది. హైదరాబాద్లో ఐటీని చూస్తూ ఉంటే మన మొత్తం భారతదేశంలోనే యాన్యువల్ గ్రోత్ అత్యధికంగా ఇక్కడే సాధించడం జరుగుతూ ఉంది. సో ఇట్లాంటి పరిమాణాలు గత 7 సంవత్సరాలుగా చాలా సత్ఫలితం ఇస్తా వచ్చినాయి. గత సంవత్సరంన్నర పరిస్థితి చూస్తే మన అందరికీ తెలుసు, ఇది కోవిడ్ సమయము. ఈ సమయంలో అనేక రకమైన కొత్త కొత్త ఆలోచనలు, కొత్త మార్పులు, చేర్పులు అన్ని రంగాల్లో చూడడం జరిగింది. సో ఒకటి ఏం తెలుస్తా ఉంది అంటే, రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ విద్య, ఆరోగ్యం, నైపుణ్య శిక్షణ ఇట్లాంటి అనేక రంగంలో అంతకుముందు లాంటి అందరూ క్లాస్కి రావడము, ఒక దగ్గర కూర్చోవడము, ఒక టీచర్ నుంచి నేర్చుకోవడము, ఇవన్నీ ఈ సమయంలో అసలు జరగలేదు. ఒక ప్రత్యామ్నాయ మోడల్ ఈ సమయంలో పెట్టడం జరిగింది. ఉదాహరణకి ఆన్లైన్ ఎడ్యుకేషన్, టెలికన్సల్టేషన్, ఆన్లైన్ స్కిల్లింగ్ ఇట్లాంటి చాలా చూడడం జరిగింది. రాబోయే రోజుల్లో కరోనా నుంచి మనకు పూర్తిగా విముక్తి వచ్చిన గత సంవత్సరంన్నరలో నుంచి పాటిస్తున్నటువంటి కొన్ని విధానాలు తరతరాలుగా నడుస్తాయి, నిలబడతాయి, అట్లా నేను ఆశిస్తున్నాను. ఉదాహరణకి ఇప్పుడు మనము ఆన్లైన్ లెర్నింగ్ చూస్తున్నాము. ఆన్లైన్ లెర్నింగ్ వలన కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే విద్యార్థి పైన టీచర్ పూర్తిగా ఏకాగ్రత, పూర్తిగా కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోవడము, అదేవిధంగా విద్యార్థులు కూడా అంత మన ఆసక్తితో, అంత రుచితో పాఠాలని అర్థం చేసే ప్రయత్నం చేయడం, అట్లాంటి కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ కొన్ని అడ్వాంటేజెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆన్లైన్ విద్య ద్వారా ఈరోజు ఒకటి ఏం సాధ్యం అవుతా ఉంది అంటే, ప్రొఫెసర్ ఎక్కడైనా ఉన్నా, అంటే ప్రపంచంలో బెస్ట్ ప్రొఫెసర్ ద్వారా మనము విద్యని అందించుకోగలము. ఈరోజు ప్రొఫెసర్ మీ క్లాస్ రూమ్లోనే ఉండాలి, అట్లాంటి ఏమాత్రం కూడా నిబంధన లేదు. ఆయన ఎక్కడి నుంచి అయినా వీడియో ద్వారా, ఇప్పుడు నేను మీతో వీడియో ద్వారా ముఖాముఖి అవుతున్నాను. రాబోయే రోజుల్లో ఒక ప్రొఫెసర్ అమెరికాలో కావచ్చు, యుఎస్లో కావచ్చు, ఎక్కడి నుంచి అయినా ఆయన వాళ్ళ స్టూడెంట్స్ని ఈ రూపంలో, వీడియో రూపంలో, ఆన్లైన్ రూపంలో ఆయన ఉద్దేశించుకోవచ్చు. సో కొన్ని ప్రభావము కోవిడ్ లేకపోయినా మన జీవితం పైన, మన లావాదేవీల పైన కొన్ని నడుస్తూ ఉంటాయి. సో ఈ క్రమంలో మనకు యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్కి కూడా రాబోయే రోజుల్లో ఇంకా చాలా ప్రాధాన్యత పెరగవచ్చు అట్లా అనిపిస్తూ ఉంది. విద్యా బోధనంలో, స్కిల్లింగ్లో, ఉదాహరణకి ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు సాధారణంగా మెడికల్ శిక్షణ చదివేటప్పుడు వాళ్ళకి ఈ డిసెక్షన్స్ ఉంటాయి. అంటే బాడీస్ని వాళ్ళు డిసెక్ట్ చేసి బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి పరిస్థితి ఎట్లా ఉంది, అవన్నీ చూస్తారు. అంటే ఈ సమయంలో అట్లాంటి చేసే బహుశా పరిస్థితి రాకపోవచ్చు. కానీ ఈరోజు 3D ద్వారా, ఏఆర్ విఆర్ ద్వారా, యానిమేషన్ మాధ్యం ద్వారా అవే ఏ మాత్రం కూడా మనము ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా, ఒక శవాన్ని తాకకుండా
మనము అవన్నీ చాలా ముమ్మరంగా నేర్చుకోగలము అనమాట. సో రాబోయే రోజులు ఇప్పుడు హైదరాబాద్లో ఎయిర్ క్రాఫ్ట్ తయారీ చాలా భారీ స్థాయిలో జరుగుతూ ఉంది. ఒక ఏరోస్పేస్ కేంద్రంగా, భారతదేశంలో ఒక అగ్రగామి కేంద్రంగా మనము తయారై ఉన్నాము. ఏరోస్పేస్లో కూడా ఇంజిన్ మెయింటెనెన్స్, ఇంజిన్ రిపేర్స్ ఇట్లాంటివి చాలా విషయాలలో చాలా నైపుణ్యత తీసుకురావాల్సిందిగా ఉంటే చాలా లోతుగా శిక్షణ తీసుకోవాలి. ఈరోజు ఈ కోవిడ్ సమయంలో అంత లోతుగా వెళ్ళే శిక్షణ తీసుకునే పరిస్థితి లేదు. బట్ అగైన్ ఈ విఎఫ్ఎక్స్ ద్వారా, 3D ద్వారా, యానిమేషన్ ద్వారా మనము ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఎట్లా ఉంటుంది, దాంట్లో కాంపోనెంట్స్ ఎట్లా ఉంటాయి, ఏ కాంపోనెంట్ని ఎట్లా మనము మార్చుకోవచ్చు, ఫిట్ చేయవచ్చు, వర్చువల్ మాధ్యమంగా అవన్నీ మనము నేర్చుకోగలము అనమాట. రైట్. మీరు అన్నట్టుగా కరోనా సమయంలో కూడా పూర్తిగా భారతదేశం ఐటీ రంగం కావచ్చు, డిజిటల్ టెక్నాలజీని వినియోగించుకుందని సాక్షాత్తు ప్రధాని కూడా ప్రశంసించారు. మరి దీన్ని అగ్రభాగంలో సింహభాగంగా తెలంగాణ సంపూర్ణంగా వినియోగించుకుందని చెప్పి చెప్పడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. సో ఇమేజ్ పాలసీని ప్రవేశపెట్టినప్పుడు కూడా మీరు మంత్రి కేటీఆర్ గారితో అక్కడ ఉన్నారు, శంకుస్థాపన జరిగినప్పుడు కూడా. సో మీరు చాలా సందర్భాల్లో ఈ ఐటీ పరిశ్రమకు సంబంధించి ఈ క్రియేటివ్ రంగాలను ఎలా డెవలప్ చేయాలనే అంశంపై చాలా కాన్సెప్టివ్గా మీరు మాట్లాడినట్టు కూడా సమాచారం. సో మున్ముందు మీరు ఎలాంటి ప్లాట్ఫామ్ అవ్వబోతుంది తెలంగాణ ఈ క్రియేటివ్ రంగాలకి? సో మీరు అన్నట్టుగా ఈ సమయంలో, పాండమిక్ సమయంలో ఇట్లాంటి రంగానికి ఇంకా ప్రాధాన్యత పెరిగింది, రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. కానీ తెలంగాణలో మన అందరికీ ఒక అడ్వాంటేజ్ ఏముంది అంటే, మన పాలసీ కరోనా పాండమిక్ అంటే ముందే, ఒక 4 సంవత్సరాల ముందే మేము ఒక మంచి పాలసీ తీసుకువచ్చాము ఈ క్రియేటివ్ ఇండస్ట్రీస్ కోసం. ఏఆర్, విఆర్, విఎఫ్ఎక్స్, గేమింగ్, యానిమేషన్, మల్టీమీడియా వాటన్నిటిని ఎట్లా ప్రోత్సహించాలి, ఒక ముందు చూపుతో, ఒక ముందు ఆలోచనతో ఒక చాలా మంచి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీ తీసుకురావడం జరిగింది. పాండమిక్ అంటే ముందే మనము ఏ రూపంలో ప్రభుత్వం ఈ రంగానికి సహాయం సహకారం అందిస్తుంది, మనము ఒక చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తున్నాము ఇమేజ్ టవర్ పేరుతో. ఇమేజ్ టవర్ ద్వారా వాళ్ళకి ఎట్లాంటి ఉపయోగం ఉంటుంది, స్కిల్స్ ఎట్లా తయారు చేయాలి. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం ఏముంటుంది అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా భవిష్యత్తులో ఈ రంగానికి ప్రాధాన్యత చాలా పెరుగుతుంది. బట్ ఈ రంగంలో పని చేసే వాళ్ళ క్వాలిటీ, నైపుణ్యత, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బేసిక్ ట్రైనింగ్ ఎంతవరకు ఉందో అది కూడా గమనించే విషయము. అండ్ ప్రభుత్వ తరఫున మేము దానికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నాం. మన తెలంగాణలో, మన హైదరాబాద్లో బెస్ట్ టాలెంట్, ఈరోజు భారతదేశంలోనే, ప్రపంచంలోనే బెస్ట్ టాలెంట్ ఏర్పాటు చేసే వాళ్ళ క్షమత ఉండాలి. సో హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్కి మంచి కోర్సెస్ తయారు చేయడానికి, వాళ్ళ సామర్థ్యాన్ని పెంపొందించడానికి మేము కృషి చేస్తున్నాము. అదేవిధంగా ఇతర దేశంలో కూడా కొన్ని చాలా పేరు పొందిన సంస్థలు ఉన్నాయి. యుఎస్లో కొన్ని ఉన్నాయి, ఫ్రాన్స్లో కొన్ని ఉన్నాయి, యూకేలో కొన్ని ఉన్నాయి. వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా తెలంగాణలో వాళ్ళ బ్రాంచ్ ఒకటి, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఒకటి పెడతా ఉంటే ప్రభుత్వం ఏ రూపంలో వాళ్ళకి సహాయం చేస్తుంది, ఇట్లాంటి కూడా కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో పాలసీ మంచిగా ఉండడం వల్ల, గట్టి పాలసీ ఉండడం వల్ల, అండ్ అప్పుడే 4 సంవత్సరాల క్రితమే ఈ పాలసీ తీసుకురావడం వల్ల భవిష్యత్తులో ఎట్లాంటి అవకాశాలు ఈ రంగానికి వస్తాయో తెలంగాణ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వాటిని చాలా సాఫీగా, చాలా తొందరగా అందుకోవడానికి సిద్ధంగా ఉంది అనే నేను ఈ సందర్భంలో చెప్పగలను. మరి స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా 2022 సంవత్సరానికి గాను ఒక 12 లక్షల మందికి ఇందులో ఉద్యోగం కల్పించే లక్ష్యంగా ప్రభుత్వం ఒక నిబంధన కూడా విధించింది. మరి ఈ నేతృత్వంలో తెలంగాణకు సంబంధించి ఎంతమంది దీనిని వినియోగించుకోబోతున్నారు, వారికి ఎలాంటి అవకాశాలను మీరు కల్పించబోతున్నారు? సో స్కిల్లింగ్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉంది. దాన్ని టాస్క్ అంటారు, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. సో టాస్క్ ఇండస్ట్రీతో చాలా దగ్గరగా పని చేస్తూ ఉంటుంది. అంటే ఇండస్ట్రీలో ఎట్లాంటి అవసరాలు ఉన్నాయో దానికి తగినట్టుగా స్కిల్లింగ్ మేము చేస్తాము. సో సపోజ్ మాకు ఇండస్ట్రీ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది దట్ వాళ్ళు ఒక రకమైన సాఫ్ట్వేర్ వాడుతున్నారు, ఒక రకమైన అప్లికేషన్ వాడుతున్నారు, కానీ మన కాలేజెస్లో, మన ఇన్స్టిట్యూషన్స్లో అట్లాంటి సాఫ్ట్వేర్ నేర్పించడం ఇంకా మొదలు అవ్వలేదు. సాధారణంగా అంటే ప్రొఫెసర్ బాపిరెడ్డి గారు కూడా ఉన్నారు, వారు కూడా చెప్తారు దట్ యూనివర్సిటీలో కానీ కాలేజెస్లో కానీ సిలబస్ మార్పిడి కొంత ఆలస్యంగా జరుగుతుంది. అంటే ఒక అండ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో మన అందరికీ తెలుసు మార్పులు చాలా స్పీడ్గా, వేగంగా జరుగుతూ ఉంటాయి. గత సంవత్సరం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఈ సంవత్సరం ఆబ్సొల్యూట్ అయిపోవచ్చు. సో యూనివర్సిటీలో అంత స్పీడ్ ఉండదు. అంటే సిలబస్ మార్పిడిలో ఒక ప్రక్రియ ఉంటుంది, కొంత కాలం పడుతుంది. బట్ ఇండస్ట్రీ
అంతవరకు ఆపలేరు. వాళ్ళకి వెంటనే కొత్త సాఫ్ట్వేర్ కావాలి, కొంత అప్లికేషన్స్ కావాలి, అట్లాంటి వాళ్ళు వాడుకోలేకపోతూ ఉంటే మొత్తం ప్రపంచంలో వాళ్ళ కాంపిటేటివ్నెస్ తగ్గిపోవచ్చు. సో ఈ దృష్టితో మన టాస్క్ ద్వారా ఈ గ్యాప్స్ ని మేము పూడిస్తూ ఉంటాము. సో ఉదాహరణకి ఇండస్ట్రీకి ఒక సాఫ్ట్వేర్ కావాలి, కాలేజెస్ లో ఇంకా సాఫ్ట్వేర్ నేర్పట్లేదు. సో టాస్క్ సహాయంతో, ఇండస్ట్రీ సహాయంతో మేము ఆ కొత్త సాఫ్ట్వేర్ మీద ఒక చిన్న మాడ్యూల్ తయారు చేపిస్తాము. తర్వాత కొంతమంది ఫ్యాకల్టీకి ఆ ఇండస్ట్రీ ప్రముఖుల ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తాము. అండ్ వాళ్ళ విద్యార్థినులకి వాళ్ళు ఆ కొత్త సాఫ్ట్వేర్ మీద క్లాసెస్ అనంతరం, ఉదాహరణకి నేను ఒక కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను. సో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నా సిలబస్లో ఏం చదివేది ఉందో అది చదువుతాను. కానీ 5 గంటల తర్వాత నేను అడిషనల్ క్లాస్గా ఈ టాస్క్ మాడ్యూల్స్ ఒకటి కానీ ఇంకొకటి కానీ రోజువారీగా కొన్ని నేర్చుకుంటూ ఉంటాను. అండ్ టాస్క్ మాడ్యూల్స్ పూర్తి అయ్యాక ఒక పరీక్ష కూడా టాస్క్ పెట్టుకుంది. అండ్ ఆ పరీక్షలో ఉత్తీర్ణంగా అయిపోతే మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ప్లస్ రేపు మీరు ఎక్కడైనా అప్లై చేస్తూ ఉంటే, జాబ్స్కి వెళ్తూ ఉంటే ఆ సర్టిఫికేట్ మూలంగా మీకు మంచి జాబ్ రావడము, ఎక్కువ శాలరీతో మిమ్మల్ని కంపెనీ వాళ్ళు తీసుకోవడం ఇట్లాంటివి కూడా జరుగుతుంది. సో తెలంగాణలో ఇది చాలా ముమ్మరంగా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఒక 40,000 నుంచి 60,000 మంది విద్యార్థులకి ఈ టాస్క్ కోర్సెస్ మేము ఇప్పించగలుగుతున్నాము. ఓకేనండి. మరి భారత ప్రభుత్వం ఈ యానిమేషన్ గేమింగ్ జోన్కి అంటే ఈ క్రియేటివ్ ఇంజనీరింగ్ కోర్సెస్ రంగం ఏదైతుందో దాన్ని 2 సెక్టార్లుగా, ఒకటి సన్ రైజ్ సెక్టార్, ఒకటి ఛాంపియన్ సెక్టార్స్గా గుర్తించిందా? మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి అంటే ఇతర ఫారిన్ పెట్టుబడులు ఆకర్షించేందుకు మన ముందున్న టాస్క్ ఎటువంటిది? మరి దీనికోసం మీరు ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు? అంటే జాతీయ స్థాయిలో కూడా ఈ రంగాన్ని ఒక ఇంపార్టెంట్ సెక్టర్ గా గుర్తించడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఒక సమస్య ఏముంది అంటే వాళ్ళు ఈ రంగాన్ని ఈ ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పెట్టారు. అంటే దీంట్లో ఉన్నటువంటి టెక్నాలజీ కోణాన్ని వాళ్ళు అంత జాగ్రత్తగా గమనించుకోలేకపోతున్నారు. సాధారణంగా ఇది కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఐటీ మినిస్ట్రీ భాగంగా ఉండాలి, వాళ్ళ బాధ్యతగా ఉండాలి. కానీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఈ సబ్జెక్ట్ ని పర్యవేక్షిస్తూ ఉంది. సో వాళ్ళకి కొంతవరకు అవగాహన ఉంటుంది, బట్ టెక్నాలజీ గురించి, ఈ క్రియేటివ్ టెక్నాలజీస్ గురించి సాంకేతికంగా అంత వాళ్ళకి విషయం తెలియదు. సో కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా ఇప్పటి వరకు మాకు పెద్దగా వచ్చింది ఏం లేదు. కానీ మన రాష్ట్రంలోనే దీన్ని ఒక ప్రముఖమైన సెక్టర్ గా గుర్తించడం, పాలసీ తీసుకురావడము, టాస్క్ లాంటి సంస్థల ద్వారా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడము, ఇమేజ్ టవర్ గురించి కూడా 2 నిమిషాలు మాట్లాడాలి. ఇప్పుడు మన హైదరాబాద్ లో పరిస్థితి ఎట్లా ఉంది అంటే అనేక ఈ గేమింగ్ రంగంలో కానీ, యానిమేషన్ రంగంలో కానీ, విఎఫ్ఎక్స్ రంగంలో కానీ, AR/VR రంగంలో కానీ మంచి కంపెనీస్ తయారవుతున్నాయి. ఇప్పుడు కూడా భారతదేశంలో బెంగళూరు ఒక ముఖ్యమైన కేంద్రం ఉంది, అది మనము ఒప్పుకోవాల్సిందే. గతంలో ఒక 5 సంవత్సరాల క్రితం బెంగళూరు తర్వాత బాంబే ఉండేది. బాంబే, పూనా కలిపి చూస్తే అక్కడే ఇది దేశంలో అది 2వ సెంటర్ గా బాంబే, పూనా ఉండేది. అండ్ దాని తర్వాత హైదరాబాద్, చెన్నై, గుడ్గావ్ అవన్నీ వచ్చేవి. కానీ గత 5 సంవత్సరాలుగా ఈ పరిస్థితి పూర్తిగా మారింది. ఈ రోజు బెంగళూరు ఆఫ్ కోర్స్ ఈ రోజు కూడా నంబర్ 1లోనే ఉంది. బట్ బెంగళూరు తర్వాత అతి పెద్ద ఈ యానిమేషన్ గేమింగ్ కేంద్రంగా ఈరోజు హైదరాబాద్ తయారైంది. బాంబే కంటే, పూణే కంటే, మన చెన్నై అండ్ గుర్గావ్ కంటే పెద్ద ఇండస్ట్రీ ఇక్కడే తయారైంది. అండ్ ఈ మధ్యలో వాళ్ళు చేసిన వర్క్ కూడా కొన్నిటికి చాలా చాలా అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు వచ్చింది. మన అందరికీ తెలుసు, ఛోటా భీమ్ అనే క్యారెక్టర్ ఒక హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక స్టూడియో, గ్రీన్ గోల్డ్ స్టూడియో తయారు చేసింది. ఒక 2 సంవత్సరాల క్రితం నెట్ఫ్లిక్స్ నుంచి వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. అండ్ ఈ రోజు చాలా గర్వంగా చెప్పే విషయం ఏముంది అంటే నెట్ఫ్లిక్స్ లో ఈ చిన్న పిల్లలు చూసే కార్యక్రమంలో మొత్తం ప్రపంచంలోనే 2nd మోస్ట్ వాచ్డ్ సిరీస్ గా ఈ ఛోటా భీమ్, దాన్ని మైటీ భీమ్ అంటారు ఇంగ్లీష్ లో, మైటీ భీమ్ కి ఇట్లాంటి గౌరవం దక్కింది. అంతకుముందు మనకు బాహుబలి గురించి అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిందిగా అవసరం లేదు. దానికంటే ముందు కూడా చాలా ఇంపార్టెంట్ కొన్ని హాలీవుడ్ సిరీస్, కొన్ని హాలీవుడ్ మూవీస్, జంగల్ బుక్ లాంటి ఒక సిరీస్ ఉంది. చివరిగా ఒక సింగిల్ లైన్లో చెప్పండి. అంటే ఇంజనీరింగ్ కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా చాలామంది, కొంతమంది నిరుద్యోగులుగా ఉన్నారు. మరి అలాంటి వారికి ఈ ఏదైతే క్రియేటివ్ రంగం కోర్సెస్ ఉన్నాయో అవి ఎలా ఉపయోగపడబోతున్నాయి, వారికి ఎలాంటి భవిష్యత్తు ఉండబోతోంది? క్రియేటివ్ రంగంలో అడుగు పెట్టే వాళ్ళు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళే ఉండాలి అట్లాంటి ఏం కాదు.
ఈవెన్ 10th వరకు చదివిన వాళ్ళకి కూడా ఈ రంగంలో అవకాశం ఉంది. ఈ రంగంలో ఇదే విశిష్టత ఉంది. ఒక పక్క చాలా పిహెచ్డి చేసిన వాళ్ళు, ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళకి కూడా అవకాశం ఉంది. 10th పాస్ అయిన వాళ్ళకి కూడా ఈ రంగంలో అవకాశం ఉంది. ఎందుకంటే వర్క్ రకరకాలుగా ఉంటాయి. కొన్ని యానిమేషన్ చేసే వర్క్ ఉంటుంది. సపోజ్ మీకు డ్రాయింగ్ బాగా వచ్చు, మీరు చిన్నటప్పటి నుంచి మంచి బొమ్మలు గీయగలుగుతున్నారు, మీరు కూడా ఈ రంగానికి బాగా సూట్ అవుతారు. సో ప్రతి ఒక్కరికి ఏ రూపంలో ఈ రంగాని కోసం తయారు చేయాలి, రకరకాలుగా కోర్సెస్ ఉన్నాయి. కాలేజ్లో చదువుతూ కూడా కోర్సెస్ చేయవచ్చు, కాలేజ్ అనంతరం కూడా కోర్సెస్ చేయవచ్చు. అండ్ ఇట్లాంటి అవకాశాలు ఈ ఇండస్ట్రీ మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో ఇది చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. అంటే ఐటీ రంగానికి సంబంధించి మంత్రి కేటీఆర్ గారు చాలా కీన్ ఇంట్రెస్టెడ్గా ఉంటారు. ఆయన నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది ఈ క్రియేటివ్ కోర్సెస్కి? సో నేను ఇందాక ఇమేజ్ టవర్ గురించి చెప్తా ఉన్నాను. ఇది ఒక చాలా భారీ పెట్టుబడితో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక చాలా ప్రతిష్టాత్మకమైన ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక 14 లక్ష స్క్వేర్ ఫీట్ తో కూడిన ఒక బిల్డింగ్ మేము నిర్మాణం చేస్తున్నాము పూర్తిగా ఈ ఇండస్ట్రీ కోసం. సో ఈ నిర్ణయం పూర్తిగా గౌరవ్ ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు వారే స్టార్టింగ్ ఈ పాలసీ తయారు చేసేటప్పుడు చెప్పారు, ఈ రంగానికి ప్రభుత్వం నుంచి అన్నిటికంటే ముఖ్యమైన సహాయం ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం ఉంటుంది. ఆ దిశలో వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించారు. అండ్ దానివల్ల ఇంకా ఒక 2 సంవత్సరాల్లో ఈ ఇమేజ్ టవర్ మన హైదరాబాద్కి ఒక చాలా ప్రతీక్ చిహ్నంగా రాబోయే రోజులో ఇది నిలబడే పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి జయేష్ రంజన్ గారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు మాతో పార్టిసిపేట్ చేసి ఇటు స్టూడెంట్స్కు, పేరెంట్స్కే కాక విద్యావేత్తలకు కూడా మీరు మంచి మార్గనిర్దేశనం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం. వెల్కమ్ బ్యాక్. మరి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగం సంపాదించాలంటే మంచి స్కిల్ ఓరియంటెడ్ డిగ్రీ ఉండాల్సింది. అందుకే భవిష్యత్తులో ఏ రంగాలలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవాలి. మరి 2022 సంవత్సరంలో గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్ రంగాల్లో 13 లక్షల ఉద్యోగాలు, గేమ్ ఆర్ట్ అండ్ డిజైనింగ్, మల్టీమీడియాలో 4 ఏళ్ల క్రియేటివ్ ఇంజనీరింగ్ డిగ్రీతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి అంటున్నారు. మరి దీనికి సంబంధించి ఒక వీడియో చూద్దాం. Animate your dreams and make them come true. Be creative and create something unique. Come, design your games and produce fascinating visual effects. Unleash your creativity and passion. Let your stunning visuals and mesmerizing stories inspire the world. Come, join the assembly of creative engineers. Come to DigiQuest. ప్రస్తుతం మరి క్రియేటివ్ ఇంజనీరింగ్ రంగానికి సంబంధించి మనతో మరిన్ని విషయాలు పంచుకునేందుకు మనతో ఉన్నారు ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి గారు, విద్యావేత్త, కొత్త బసిరెడ్డి గారు. నమస్తే అండి. సార్, మీరు చెప్పండి, మరి ఈ క్రియేటివ్ రంగాలను ప్రోత్సహించాల్సిన సందర్భం ఇప్పుడున్న తరంలో ఎంత మేరకు ఉంది? మరి ఐటీ మరియు మంత్రిత్వ శాఖ కూడా దీనికి చాలా బాగా ప్రోత్సహిస్తోంది. మరి ఎలాంటి వ్యూహాలతో మీరు వెళ్ళబోతున్నారు పాపిరెడ్డి గారు? నమస్కారం అండి అందరికీ. ఇంతకుముందే ఐటీ అండ్ ఇండస్ట్రీ సెక్రటరీ జయేష్ రంజన్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. హైదరాబాదు సిటీ కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ ఇండస్ట్రీ విస్తరణ కోసం చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. రెండవది, ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా కేటీ రామారావు గారు కొంత ముందు చూపుతోనే ఈ ఐటీ టవర్స్ను నిర్మించడానికి ప్రణాళిక వేయడము, 2 సంవత్సరాల క్రితమే దాన్ని అది బిల్డింగ్ శంకుస్థాపన చేయడం, అది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నది. అది అయిన తర్వాత ఈ ఇమేజ్ టవర్స్ అది హైదరాబాదుకు ఒక ఐకానిక్గా మారే అవకాశం ఉన్నది. ఎందుకంటే రాబోయే కాలం అంతా కూడా ఈ డిజిటలైజేషను లేదా గేమింగు, ఇమేజు, ఈ విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఇది ఒకప్పుడు దీని ప్రభావం తక్కువగా ఉండే, కానీ ఇప్పుడు రాబోతున్న కాలంలో సాంకేతిక ప్రగతి ఎక్కువ అవుతున్న కాలంలో ఇది చిన్నపిల్లల నుంచి వెళ్ళి వాళ్ళ జీవితంలో ఒక భాగస్వామ్యంగా మారుతూ వస్తున్న ఈ వ్యవస్థ ఇది. కాబట్టి భవిష్యత్తులో ఈ ఇండస్ట్రీకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత ఎక్కువగా ఉంటాయంటే టెక్నాలజీ మారుతున్నది, ప్రజల యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మారుతున్నాయి. కాబట్టి దీని యొక్క ఇది ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి రంగం మీద కూడా, అంటే చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు కూడా రకరకాల ఈ వయసున్న వాళ్ళ మీద కూడా ఈ ఇండస్ట్రీ యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మేము దీన్ని అంటే ఉన్నత విద్యామండలి కానీ, యూనివర్సిటీస్ కానీ తాను ముందుగానే గుర్తించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ
డిజిటలైజేషన్ కానీ లేకపోతే ఈ విజువలైజేషను, ఇమేజ్, తర్వాత యానిమేషన్ ఇవన్నిటిని కూడా మేము ఒక సరియైన పంతాలు తీసుకుపోవడానికి సాధ్యమైనంత వరకు వీటిని ప్రోత్సహిస్తున్నాం. రెండోది ఏంటంటే, ఇది ఇంతకుముందు జయశ్రంజన్ గారు చెప్పాం, ఈ ఇండస్ట్రీ ప్రధానంగా క్రియేటివిటీకి సంబంధించింది. క్రియేటివిటీ అన్నది మామూలు డిగ్రీతోని సంబంధం అంతగా ఉండదు. ఎందుకంటే డిగ్రీ అన్నది ఒక కులమానంగా కొలవడానికి అది ఒక యార్డ్ స్టిక్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఇండస్ట్రీ అంతా కూడా క్రియేటివిటీ అంటే వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తి అనేదే నిర్ణయాత్మకంగా ఉంటుంది. వాళ్ళు ఇంతకుముందు జయశ్రంజన్ గారు అన్నారు, 10th క్లాస్ వాళ్ళైనా ఎలిజిబులే, ఇంటర్మీడియట్ వాళ్ళైనా ఎలిజిబులే, బీటెక్ వాళ్ళైనా ఎలిజిబుల్. టాలెంట్ ఉన్న వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళని కూడా దీనికి ఎలిజిబులే. కాకపోతే ఎందుకంటే ఇక్కడ ఈ వ్యవస్థను ఒక ఫార్మలైజేషన్ అంటే పిల్లలకు రేపు ఉపాధి అవకాశాల కోసం కానీ లేకపోతే ఉన్నత చదువుల కోసం కానీ వేరే దేశాలకు పోయి ఇంకా ఉన్నత విద్యను అభ్యసించడానికి కానీ వాళ్ళకు ఒక ఫార్మల్ డిగ్రీ అవసరం అవుతుంది. అంతవరకు మాత్రమే ఇది పనికొస్తుంది. కానీ నిజంగా వాస్తవంగా వాళ్ళకి కావాల్సింది టెక్నాలజీ, ఇన్నోవేటివ్ స్కిల్స్, ఇన్నోవేటివ్ థింకింగ్. ఇవి అదృష్టవశాత్తు హైదరాబాద్లో చాలా పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ ఇప్పుడు ఇంతకుముందు మన సెక్రటరీ గారు అన్నట్టుగా హైదరాబాదు బెంగళూరు తర్వాత 2వ స్థానంలోకి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ క్రియేటివిటీకి సంబంధించిన ఫిలిం ఇండస్ట్రీ కానీ మిగతా క్రియేటివిటీకి సంబంధించిన స్టూడియోస్ కానీ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ ఇండస్ట్రీని ఇంకా మేము ముందుకు తీసుకుపోవడానికి వల్ల అన్ని అవకాశాలను కూడా మేము వాడుతున్నాం. ఒకటి. తర్వాత రెండోది స్టేట్ కౌన్సిల్ తరఫున మేము వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ కాలేజీలు నడుపుతున్నారో ఈ గేమింగ్, తర్వాత ఇమాజినేషను, ఇమేజ్, తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నిటిని కూడా మేము సాధ్యమైనంత వరకు వాళ్ళకున్న ఈ సమస్యలు, వాళ్ళకు కొన్ని సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యలను పరిష్కరించి దీన్ని ఎట్లా ముందు తీసుకుపోవాలి. నేను మళ్ళీ ఇంకొక మాట ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ యూజీసీ ప్రిస్క్రైబ్డ్ కోర్స్ కానీ యూనివర్సిటీ ప్రిస్క్రైబ్డ్ కోర్స్ కానీ వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్కు ఈ ఇండస్ట్రీకి కొంత భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే అవన్నీ ఒక ఫార్మాటు, ఒక పద్ధతిలో అవి నడుస్తుంటాయి. ఇక్కడనేమో ఇది ఒక పూర్తిగా ఒక వేరే రంగానికి సంబంధించింది. ఎందుకంటే ఇక్కడ ఇటువంటి ఒక సిస్టమ్, ఒక వ్యవస్థ పెట్టి ఆ వ్యవస్థలను పనిచేయాలి, వ్యవస్థల నుంచి రావాలంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ క్రియేటివిటీ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ యూజీసీ కానీ యూనివర్సిటీస్ కానీ లేకపోతే స్టేట్ కౌన్సిల్ కానీ వీళ్లకు కొంత రిలాక్సేషన్ ఇచ్చి కొంత ఏ విధంగా వీళ్ళను వాళ్ళ ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ప్రోత్సహించడం అవసరం, ఆ విధంగా చేయడం అవసరం. దానికి అవసరమైన చట్టాలు కూడా మార్చాలంటే ప్రభుత్వానికి కూడా మేము ఒక నివేదిక ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఈ కాలేజ్ ఇండస్ట్రీ మా స్టేట్ కౌన్సిల్ సహాయానికి వస్తే తప్పకుండా ఇప్పుడున్న ఈ నిబంధనలు కూడా కొంత ఈ పరిశ్రమ అభివృద్ధికి కొంత అడ్డంకిగా ఉన్నాయని భావిస్తే అవి వాళ్ళ రిప్రజెంటేషన్ సక్రమైంది అనుకుంటే అవి మార్చడానికి కూడా మేము మా వంతు కృషిగా మేము తప్పకుండా స్టేట్ కౌన్సిల్ నుంచి వెళ్ళి నేను కానీ మా మిగతా వ్యవస్థ కానీ తప్పకుండా మేము వీటికి అండదండలు అందిస్తాం. ఓకేనండి. మరి కొత్త బసిరెడ్డి గారు దార్శనికులు, విద్యావేత్త, వ్యాపార దిగ్గజం, మరి ఐటీ రంగంలో అత్యంత పేరుగాంచిన ప్రముఖ కంపెనీ సిఎండ్కు ప్రమోటింగ్ పార్ట్నర్గా కొత్త బసిరెడ్డి గారు. అంతేకాకుండా 2003లో భారతీయ సినిమా రంగంలో డిజిటల్ టెక్నాలజీని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టి ఈ రంగం పూర్తిగా డిజిటల్ పరివర్తన చెందడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇది మన దేశంలో భారీ సాంకేతిక విప్లవానికి ఒక తెరలేపినట్టు మనం చెప్పుకోవచ్చు. ఆపై మన దేశ యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సత్సంకల్పంతో భవిష్యత్తులో ఉద్యోగాల కల్పనలో కూడా కీలక పాత్ర పోషించనున్న గేమింగ్, యానిమేషన్ రంగాలలో హైదరాబాద్ను అభివృద్ధి చేసి భారతదేశం గర్వించదగ్గ ప్రపంచ స్థాయి గేమింగ్ మరియు యానిమేషన్ హబ్గా మార్చాలనే ఆకాంక్షతో నిరంతరం కృషి చేస్తున్నారు. సార్, మీరు చెప్పండి, మరి ఇప్పుడున్నటువంటి ఈ క్రియేటివ్ ఇంజనీరింగ్ కోర్సెస్ అంటే యువతకు ఏ విధంగా ప్లాట్ఫామ్ కింద మారబోతున్నాయి? మరి చాలామంది యువతకు కావచ్చు, వారి తల్లిదండ్రులకు కావచ్చు, ఈ కోర్సెస్ గురించి అవగాహన లేదు. వాటిని మీరు ఏ విధంగా అవేర్నెస్ కల్పించబోతున్నారు? మొట్టమొదటిగా మీ ప్రేక్షకులకు నమస్కారం. పాపిరెడ్డి గారు చైర్మన్, సెక్రటరీ గారు జయశ్రంజన్ గారు, వీళ్ళ సహకారం నుంచే మేమేమన్నా చేయగలుగుతాం సార్. సో చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు పాపిరెడ్డి గారు మా కాలేజీలో కొంచెం ఇబ్బంది ఉంది అని హెల్ప్ చేస్తా అని చెప్పని అన్నాడు. చాలా సంతోషం, మంచి విషయం. సో మేము కూడా కేటీఆర్ గారితో కలవాలనుకుంటున్నాం. ఇదేంటంటే సన్ రైజ్ సెక్టర్గా ఎప్పుడైనా కానీ ఏదైనా అవకాశాలు ఇటువంటివి కొత్తవి వస్తుంటే
దానికి ఇంకా కొంచెం రాయితీలు ఎక్కువ ఇవ్వాలి సార్. అంటే రాయితీలు అంటే నేను అనేది డబ్బులు వాళ్ళతో తీసుకోకుండా, ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నాను మా దగ్గర, మేము ట్యాక్స్ కట్టినట్లు కడుతున్నాము. సో ఇటువంటివి కాకుండా వాళ్ళు మాకు అడిషనల్గా రాయితీలు ఇవ్వకుండా కానీ మాకు అవకాశాలు ఇస్తే మేము ఎంతోమంది స్టూడెంట్స్ను మేము ప్రోత్సహించగలుగుతాం. సో ఇప్పుడు కాలేజీలో ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే సార్ ఫుల్ అడ్మిషన్స్ రావడం లేదు. ఎందుకంటే పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఈ రోజుల్లో ఇంకా ఇప్పటికి కూడా ఇంత వాళ్ళు ఈ కరోనా నుంచి కూడా ఇంత ఐటీ అంతా చూసి ఆన్లైన్ అంతా చూసిన తర్వాత కూడా ఇది ఒక వేస్ట్ ఇండస్ట్రీ, ఇది బొమ్మలు గీసేది అది ఇది అని చెప్పని అనుకుంటున్నారు. సో సార్ చెప్పినట్లు ఇది క్రియేటివ్ ఉంది సార్. ఇప్పుడు ఇందులో ఐటీ ప్రోగ్రామర్స్ కూడా అవసరం ఉంటారు సార్. ఒక గేమ్ తయారు చేయాలంటే ఆ బొమ్మను ఎట్లా ఆడించాలి అనేది ఆ బొమ్మ గీసినోడు ఆడించాడు సార్. బొమ్మ వెనుక ఉన్నోడు ఎవరైతే ప్రోగ్రామ్ చేస్తున్నాడో వాడు ఆడిస్తాడు సార్. ఇందులో ఉన్నంత ఐటీ ప్రోగ్రామింగ్ టెక్నాలజీ ఇంకో దాంట్లో కూడా లేదు సార్, దీంట్లో కూడా ఉంది. ఇప్పుడు ఏఆర్ విఆర్ అని చెప్పని అన్నారు సారు మన జయేష్ రంజన్ గారు. ఇది నేను ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇది మీ టీవీలో నేను 4 సంవత్సరాల కిందనే చెప్పి ఉంటాను నేను. ఈ ఏఆర్ విఆర్లో ఏమైందంటే సార్ ప్రతి ఒక్క ట్రైనింగ్ అనేది వర్చువల్గా ఇమ్మర్సివ్గా అయిపోయి దాని నుంచి ట్రైనింగ్ ఇస్తారు సార్. ఇప్పుడు మారుతి డీలరు మీ ఊర్లో పెట్టుకుంటారు సార్, వాడు వీడికి వచ్చి హైదరాబాద్కి ఇప్పుడు కోవిడ్ ఇచ్చిపెట్టండి, అది మనకు అవకాశాలు ఎక్కువ చూపించింది. కానీ ఇప్పుడు వాడు ఆ ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చి మారుతి సెంటర్లో ట్రైనింగ్ ఎందుకు పోవాలి, లేకపోతే చెన్నైకి ఎందుకు పోవాలి, వాడు ఏఆర్ విఆర్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మా దగ్గర ఒక కస్టమర్ ఒకడు వచ్చిండే మలేషియా నుంచి ఇంజనీరింగ్ స్టూడెంట్, సౌదీ అరేబియాలో ఆయిల్ రెగ్ వెల్స్ను దాన్ని కూల్ చేయనీకే రేడియేటర్స్ ఉంటాయి సార్. ఆడ పోయి ఎడారిలో పోయి పని చేయనీకపోతే వాళ్ళని ఎత్తుకుపోతారంట. అయితే వాళ్ళు తొందరగా పని ఎట్లా చేసేయాలి, తొందరగా ఎట్లా బయటపడాలి. దాని తర్వాత ఏంటంటే లేబర్ ఏంటంటే ఆడంతా మొత్తం రివాల్వింగ్ డోర్ సార్. కొత్త కొత్త లేబర్ వస్తుంటారు, ప్రతి సంవత్సరం వేరే దేశాల నుంచి వస్తుంటారు కనుక వాళ్ళకు ఇంట్లోనే సిస్టమ్ ఆఫీస్లోనే ట్రైనింగ్ ఇప్పించి ఆడికి పోయిన తర్వాత టకటకటకట తీసి అర్ధగంట లోపల వెళ్ళిపోవాలంట. లేకుంటే వాళ్ళని ఎత్తుకుపోయి ర్యాన్సమ్ కొరకు అడుగుతారంట. టైం కన్స్యూమింగ్ సరిగా తగ్గిపోతుంది, ట్రైనింగ్ తెలివి అన్ని మనకు వేస్టేజ్ అనేది ఉండదు. ఇప్పుడు ఏరోప్లేన్ ఇంజన్ పోయి లోపల నువ్వు రిపేర్ చేయరా అని చెప్తే వాడు ఏమైనా తప్పు చేస్తే ఇంజన్ పోతే ఎన్ని వందల కోట్లు వేస్ట్ అవుతాయి సార్. సో ఇది మొదలే వాడు 100కి 10 సార్లు చేసి అదే ఆన్లైన్లోనే టెస్టింగ్ తీసుకొని వాడు అన్ని కరెక్ట్గా చేస్తున్నాడా, సిస్టమేటిక్గా ఒకటొకటి ఓపెన్ చేస్తున్నాడా ఒక్కొక్క బోల్ట్ అనేది ఇవన్నీ ఇందులోనే రాబోతున్నాయి సార్. సో దాని తర్వాత మనం ఏం చేసినాము, శిలలపై శిల్పాలు చెక్కినాం సార్. ఆ బొమ్మలన్నీ మనం ఇంజన్ల ద్వారా చూపించచ్చు, ఏమన్నా చూపించచ్చు, ఇక్కడ పిల్లలు చూపించచ్చు. మన ఐటీ ప్రోగ్రామర్స్ చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళు దీన్ని కలిపేసేసేస్తే బ్రహ్మాండమైన ఎడ్యుకేషనల్ కేపబిలిటీస్ మనం ప్రపంచవ్యాప్తము హైదరాబాద్ నుంచి కలిగేయవచ్చు. సూపర్, చాలా అద్భుతంగా ఉందండి. ఇది జరగబోతుంది సార్. ఎస్, క్రియేటివ్ ఇంజనీరింగ్ రంగానికి సంబంధించి రూపొందించిన వీడియోని ఒకసారి చూద్దాం మరి. Come, animate your dreams and make them come true. Be creative and create something unique. Come, design your games and produce fascinating visual effects. Unleash your creativity and passion. Let your stunning visuals and mesmerizing stories inspire the world. Come, join the assembly of creative engineers. Come to DigiQuest. ఓకేనండి, మనం వీడియో చూసి చాలా బాగుంది. మరి పాపిరెడ్డి గారు మీరు చెప్పండి, హయ్యర్ ఎడ్యుకేషన్లో మరి ఇలాంటి కోర్సెస్ను అంటే ప్రోత్సహించడం కావచ్చు, తీసుకునేటందుకు కావచ్చు, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? మరి ముఖ్యంగా ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వారు ఎంసెట్ రాస్తుంటారు, మరి దీనికి కూడా ఎంసెట్ ఏమైనా ఎలిజిబిలిటీ ఉందా? వితౌట్ ఎంసెట్ కూడా వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉందా? ఏం చెప్తారు? ఇప్పుడు మీరు మొదటి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్స్ ఇవంతా కూడా చదవడానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. అయితే దానికి ఎంసెట్ కంపల్సరీ అని లేదు, ఇప్పుడు మేము పెట్టలేదు. రెండవ అంశం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు మీకు 2 విషయాలు నేను స్పష్టంగా చెప్తాను. ఇంతకుముందు కూడా ఎంసెట్కు రాసే పిల్లలందరూ కూడా ఒక రకమైన కోర్సులు చదవడానికి వాళ్ళు ముందుకు వస్తారు. ఇప్పుడు సపోజ్ ఎంసెట్ ఇంజనీరింగ్ రాసేవాళ్ళు ఎక్కువగా వాళ్ళ ప్రిఫరెన్స్ ఏముంటుందంటే ఐటీఓ, లేకపోతే మన కంప్యూటర్ సైన్స్, ఐటీ, లేకపోతే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటువంటి వాళ్ళు చేసి ఐటీ ఇండస్ట్రీలో సెటిల్ కావడమో లేకపోతే విదేశాలకు పోవడం, ఇటు కొన్ని వాళ్ళకు ఒక ఫిక్స్డ్ నోషన్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ఎంసెట్ రాస్తారు, వాళ్ళు చేస్తారు. లేకపోతే ఎంసెట్ మెడికల్ స్ట్రీమ్ ఉంటుంది, వాళ్ళు చేసిన వాళ్ళు మెడికల్కి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడికి వచ్చేవారికి, ఈ సెక్టర్కి వచ్చేవారికి ఏంటంటే, ఇది
ఇట్లా ఒక స్పెసిఫిక్ గోలు ఏదైతే ఇప్పుడు ఎంసెట్ రాసే వాళ్ళకు ఉంటుందో ఆ విధంగా ఉండడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుందంటే ఇక్కడ వచ్చే వాళ్ళ పిల్లలకు అభిరుచులు, వాళ్ళ అలవాట్లు, తర్వాత వాళ్ళ ఆలోచన ధోరణి అవి ఈ ఇండస్ట్రీకి మూలమైంది. ఇప్పుడు ఫార్మల్ ఎడ్యుకేషన్ లెక్క దీనికి రారు. ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎంసెట్ లెక్క దీనికి ఉండడానికి అవకాశం లేదు. అయితే ఇప్పుడు మేము చేయాల్సింది అంటే ఇప్పుడు స్టేట్ కౌన్సిల్ కానీ యూనివర్సిటీస్ కానీ ఎవరైతే ఇటువంటి ఏది ఆలోచన తీసుకొని ముందుకు వచ్చి వాళ్ళు కాలేజీలు పెడతారు, లేకపోతే ఈ ఏరియా అంటే ఈ సెక్టార్ను ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళను మేము ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి ఒక ఇంతకుముందు అన్నట్టు వీ హ్యావ్ టు గివ్ హెల్పింగ్ హ్యాండ్ టు దెమ్. అంటే వాళ్ళు మేము ఈ విధంగా ముందుకు పోతాం, ఈ పరిశ్రమలో ఇటువంటి విషయాలు ఉన్నాయి, మనం ఈ విషయాలు ఇట్లా ముందుకు పోతే మనం ఇండస్ట్రీని ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది, దీనిలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. అటు ఐటీ సపోర్ట్ కానీ ఇటు క్రియేటివిటీ కానీ రెండు కంబైన్ చేసినప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు పిల్లలకు వస్తాయని వాళ్ళు చెప్తే వాళ్ళు అవి సరి అయినాయని మనం ఒకవేళ మనం కన్విన్స్ అయితే మనం ఒకవేళ అవి మనం కరెక్టే అనుకుంటే మనం వ్యవస్థాగతంగా అటు ప్రభుత్వం కానీ ఇటు స్టేట్ కౌన్సిల్ కానీ అటు యూనివర్సిటీస్ కానీ వాళ్ళను ముందుకు పోవడంలో మేము ఒక సహకారాలు అంటే ఒక దోహదకారిగా పనిచేసినప్పుడు వాళ్ళు తప్పకుండా ముందుకు పోతారు. ఎందుకంటే ప్రతి రంగంలో కూడా రిస్క్ ఉంటుంది, ఇందులో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ కావాలి. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి తర్వాత రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండి ఇటు మేము కూడా ఏదో ఈ పరిపాలన సంబంధమైన ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి, ఈ రూల్ ఇట్లా ఉండాలి అన్నప్పుడు ఇది ఎందుకు మళ్ళీ ఒకసారి ఎందుకు చెప్తానంటే మిగతా కోర్సులకు ఈ కోర్సుకు ఒక డిఫరెన్షియేషన్ ఒక అంటే ప్రాథమికమైన భేదం ఉన్నది. ప్రాథమికమైన భేదం ఏంటంటే మిగతా అన్నీ ఫార్మలైజ్డ్ కోర్సెస్, అంటే దానికి సిలబస్ ఇట్లుంటుంది, చదువు ఇట్లుంటుంది, దానికి ఇట్లా. దీనికి సిలబస్ ఉన్న ఒక కోర్సు లెక్క చెప్పినా కూడా ఇవన్నిటికన్నా కూడా వాడు రోజు ఆ కాలేజీలకు వచ్చి చదివినప్పుడు వాడు ఓన్ థింకింగ్ వాడికి ఎట్లున్నది అనేది వీళ్ళు కాలేజీ గుర్తించి వానికి ఆ సెక్టర్లో వీళ్ళు ప్రోత్సహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక సిస్టమేటిక్గా ఒక కోర్సు, ఒక సిలబస్ దీని లెక్కనే పోవాలి, ఇట్లనే చదవాలంటూ ఇంట్లో ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి దాన్ని మేము గుర్తించి ఈ రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా ఇది వేరే తరికి ఉంటుంది కాబట్టి వాళ్ళ అవసరాలను మేము ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు అంటే ముఖ్యంగా కాలేజీలు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ తర్వాత పిల్లలను వాళ్ళు ఏ విధంగా ట్రైన్ చేయడానికి సిద్ధపడుతున్నారు, ఇండస్ట్రీ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇటు ఐటీ సపోర్ట్ ఏ విధంగా ఉన్నది, క్రియేటివిటీ ఇండస్ట్రీ ఏ విధంగా ఉన్నది, మిగతా మేము సపోర్ట్ చేయడానికి కూడా అవకాశాలు ఇవన్నీ గ్రహించే ఒక ఫ్లెక్సిబిలిటీతోని వాళ్ళను మేము ముందుకు తీసుకుపోయి వాళ్ళకి కావాల్సిన అవసరాలను మా పరిపాలన సంబంధమైన విషయాలను వాళ్ళకి అడ్డం రాకుండా చూసినప్పుడు తప్పకుండా హైదరాబాద్లో ఇండస్ట్రీ పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది. అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే యువతకు ఇది ఏ విధంగా దోహదపడబోతుంది, ముఖ్యంగా హైదరాబాద్ కూడా నలుదిశలా డెవలప్ అవుతుంది. సో ప్రతి నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్లో కూడా ఈ ఐటీ కారిడార్స్ను ఏర్పాటు చేసే యోచనలో మంత్రి కేటీఆర్ గారు చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. సో వారి నుంచి ఎలాంటి చేయూతని కానీ ఎలాంటి సబ్సిడీతో కానీ మీరు ఆశిస్తున్నారండి? ఇప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్ అయినా అర్బన్ బ్యాక్గ్రౌండ్ అయినా అవకాశాలు కల్పించడానికి ఒకవేళ వ్యవస్థలు సిద్ధంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు కూడా టాలెంట్ ఉంటుంది. కాకపోతే మనం వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి లేదా ఇటువంటి కాలేజెస్ ఉన్నాయి, ఇటువంటి ఒక రంగం ఉన్నది. ఇప్పుడు ఒకటేంటంటే ఈవెన్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు కూడా క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వారి నేచర్తో ఎక్కువ దగ్గర సంబంధం ఉంటుంది. అర్బన్ పిల్లల కన్నా కూడా రూరల్ పిల్లలకి క్రియేటివిటీ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళకు నేచర్తో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది, రోజు నేచర్లో తిరుగుతారు కాబట్టి అనేకమైన వాళ్ళకు ఉపాయాలు కానీ విషయాలు కానీ అవగాహన కానీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒకవేళ అటువంటి పిల్లలకు కూడా మనం ఒక ప్లాట్ఫామ్ లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళకు ఇట్లా క్రియేట్ చేసి మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ ఐడియాస్ను ఎక్స్పెరిమెంట్ చేయడానికి అవకాశం ఉన్నది, మీరు అనుకున్నది ఇక్కడ అమలు చేయడానికి అవకాశం ఉన్నదని మనం వాళ్ళకు చెప్పగలిగితే తప్పకుండా కంచెలు కూడా వస్తారు. రెండవది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది అవసరం అనుకుంటే ఈ ఇండస్ట్రీ నుంచి కూడా పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు యానిమేషన్ ఇండస్ట్రీ కానీ గేమింగ్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్. ఈ కాలేజీలకు అంటే వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ సప్లై అంతా కూడా కాలేజీలు వేస్తాయి కాబట్టి ఆ ఇండస్ట్రీ కూడా చాలా పెద్ద ఇండస్ట్రీ ఇవన్నీ. వాళ్ళు కూడా ముందుకు వచ్చి కాలేజీలు కూడా వాళ్ళు కూడా కొంత సాయం చేయాలి. అంటే ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, రియలైజేషన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఇండస్ట్రీ నుంచి కూడా కొంత వీళ్ళకి ఎంకరేజ్ అటు అది ప్రభుత్వం సంబంధించిన
సంస్థలైన స్టేట్ కౌన్సిల్, యూనివర్సిటీస్ ఒకవైపు, రెండో వైపు ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున ఏదైతే వీళ్ళు చేసే పనులతో ఇండస్ట్రీ ఏదైతే ప్రయోజనం పొందుతుందో ఆ ఇండస్ట్రీ కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. అవసరమైతే కొంత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ, టెక్నాలజీ అంశాలలో కానీ, లేకపోతే రేపు ఇలా చదువుకున్న పిల్లలకు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లు కానీ సంబంధించిన ఇండస్ట్రీ కూడా ముందుకు వచ్చి సాయం చేసినప్పుడు తప్పకుండా ఇండస్ట్రీ హైదరాబాద్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధి కావడమే కాకుండా పిల్లలకు కూడా ఉపాధి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు కానీ, అర్బన్ ప్రాంతాలు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, తక్కువ చదువుకున్న వాళ్ళు కానీ అందరూ కూడా దీనిలో ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఓకే, బసిరెడ్డి గారు, మరి రాష్ట్రం సిద్ధించిన తర్వాత అనేక రంగాల్లో దూసుకుపోతున్నప్పటికీ ప్రత్యేకించి ఈ దేశంలోని 4 ప్రధాన నగరాల తర్వాత హైదరాబాద్ కూడా ఐటీ వైపు చాలా పరుగులు పెడుతుంది. ముఖ్యంగా బాహుబలి లాంటి మనం మూవీ చూస్తే కనుక విజువలైజేషన్ ఎఫెక్ట్స్ కావచ్చు, యానిమేషన్ కావచ్చు, ఒక లోకల్ టు గ్లోబల్ అనే వాయిస్ ఒక వినిపించింది మనకు. సో మీరు చెబుతున్నటువంటి ఈ క్రియేటివ్ రంగాల కోర్సు కనుక ఇప్పుడు యువత అందిపుచ్చుకుంటే వారికి ఎలాంటి భవిష్యత్తు ఉండబోతుంది, వారు ఎలాంటి సంచలనాలకు తెరలిపే అవకాశం ఉంది? సింపుల్గా చెప్పాలంటే సార్, మనం ప్రతిదానికి బాహుబలి అనడం కూడా నాకు అంత నచ్చదు. బాహుబలి ఇట్స్ ఎ గుడ్ పబ్లిసిటీ, బ్రాండింగ్ కూడా బాగుంటుంది, కానీ ఇది లేని రంగం అనేది లేదు సార్. ఎస్, కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ అనమాట. ఇది లేదు. పాటలు పాడటోళ్ళు కూడా వెనకాల గ్రాఫిక్స్ వీడియోస్ వేసుకునే పాటలు వినిపిస్తారు సార్. గ్రాఫిక్స్ వీడియోస్ ఉంటాయి. ఇది లేని రంగం లేదు. అడ్వర్టైజ్మెంట్ ఉంది, యూజ్ చేస్తున్నారు, రీసెర్చ్లో ఉంది, ట్రైనింగ్లో ఉంది, ఎడ్యుకేషన్లో ఉంది. ఇది లేని రంగం లేదు. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటే వాడు ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాలి. ఇక్కడ వచ్చి క్రియేటివ్ ఇంజనీర్ అని అనుకోండి, వీడు ఏ ఫీల్డ్ అన్నా ఎత్తుకొని ఆ ఫీల్డ్లో పని చేసుకోవచ్చు అన్నట్లు. అది ప్రాముఖ్యత. మేము ఏం చేస్తామంటే మా దగ్గర ఐఎమ్ సో సర్ప్రైజ్. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మా వాళ్ళు కొంతమంది పిల్లలు పనిచేస్తున్నారు సార్. ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు, మీరు అన్నట్ల రూరల్ అంటారు, ఊర్లో నుంచి వచ్చిన పిల్లలు వీళ్ళు. వాళ్ళకి ఎంత క్రియేటివిటీ ఉందంటే వాళ్ళు బొమ్మలు మంచిగా గీయగలుగుతున్నారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో. అయితే కొంతమంది బొమ్మలు గీసేవాళ్ళు కావాలి కొంతమంది క్లయింట్స్కు. వాళ్ళు అక్కడ పోయి కాలేజ్ అటెండ్ చేసుకుంటూ సాయంత్రం 3-4 గంటలు పనిచేసి 5-6 వేల రూపాయలు సంపాదిస్తున్నారు సార్. తప్పే ఉంది సార్? ఏ కాలేజీలో ఉంది ఇటువంటి అవకాశాలు? ఎక్కడ లేదు. అయినా మాకు కావాల్సిన సౌకర్యాలు సరిగ్గా దొరుకుతున్నట్లుగా మాకు అనిపిస్తలేదు సార్. స్పెషల్లీ మా ఇబ్బందులు బాగున్నాయి, ఏడో చెప్పుకుంటే బాగుండదు. సార్కు తెలుసు, ఆయన మాట ఇచ్చినాడు టీవీ మీదనే తప్పనిసరిగా మేము సహకరిస్తామని చెప్పని. మాకు అందరితో సమానంగా కోల్స్తే చాలు సార్. మాకు అవకాశాలు అంతకన్నా ఎక్కువ ఏమొద్దు. మా కాలేజీలు నడిపేయండి. ఈడ ఉన్నవే 1500 మంది 2000 స్టూడెంట్స్ ఉంటారు సార్ మొత్తం హైదరాబాద్లో. మనకు 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పని హైదరాబాద్లో ఈరోజు అంటున్నారు సార్. దీనికి అంటే ప్రతి ఫీల్డ్లో డిమాండ్. అందుకొరకే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ పోయి పనిచేస్తున్నారు సార్. సో అవకాశాలు ఉన్నాయి. సో ప్రభుత్వం కూడా సహకరిస్తే మన యూత్కు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మా కాలేజెస్ సక్సెస్ఫుల్ అవుతాయి. ఇంతకుముందు 10 ఉండే, ఇప్పుడు 14 కాలేజీలు అయినాయి, రేపు 20 కాలేజీలు కావచ్చు. మన యూత్కు మనం ఎలా చేయగలుగుతామో, ప్రపంచంలో మనం మన సామర్థ్యాన్ని ఎలా చాటుకోగలుగుతామనే అవకాశాన్ని మనం వదులుకోకూడదు. ప్రతి ఎడ్యుకేషనల్ సబ్జెక్ట్స్ నీడ్స్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు ఏ డిజిటల్ ఫార్మాట్, ఇన్ ఏ విజువల్ ఫార్మాట్. ప్రతి సబ్జెక్ట్ సార్, ఎన్ని కోట్ల సబ్జెక్టులు ఉన్నాయో ఆలోచించుకోండి. మీరు అన్నట్టుగా చూస్తే చాలామంది ఇక్కడ ఐటీ విద్యను అభ్యసించి ఫారెన్లో కూడా నేర్చుకొని ప్రాక్టికల్గా మళ్ళీ తిరిగి ఇక్కడే వచ్చేసి పెట్టుబడులు పెట్టేసి రాయితీలు పొంది ఇక్కడే ఎక్స్పోజ్ చేస్తున్నారు వాళ్ళ టాలెంట్ని. సో ఈ క్రియేటివ్ ఇంజనీరింగ్ రంగానికి కూడా అంతటి ప్రాధాన్యత ఉందంటారా? సో ఎలా అందులో ఆల్రెడీ ఉన్నారు సార్. ఇప్పుడు నేను ఒకని బయట నుంచి వచ్చినాను కదా సార్, 27 సంవత్సరాలు బయట ఉండి వచ్చినాను నేను. మైక్ అని చెప్పని, మాధవరెడ్డి అని చెప్పని రోటోమేకర్ అనే కంపెనీ పెట్టుకున్నాడు. ఆయన బయటకు పోయి చదువుకొని వచ్చి ఉద్యోగం చేసుకొని యూనివర్సిటీ వాళ్ళకి అక్కడ పనిచేసి వచ్చి ఈడ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి కాంట్రాక్ట్ తీసుకొచ్చి ఈడ 1000 మంది హైదరాబాద్లో పెట్టుకున్నాడు. శ్రీధర్ అతను గేమింగ్ కంపెనీ పెట్టుకున్నాడు. ఇప్పుడు రాజీవ్ చిలక, వీళ్ళందరూ ఎడ్యుకేషన్ బయట చేసుకొని వచ్చిన వాళ్ళే సార్. వీడికొచ్చి వ్యవస్థలు పెట్టినారు. మేమందరం ఇందులో ఎడ్యుకేషన్లో కూడా రామనాయుడు గారు ఉన్నారు, అన్నపూర్ణ గారు ఉన్నారు. ఈ సంస్థలు కూడా ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో ఉన్నారు. ఈ యానిమేషన్, విఎఫ్ఎక్స్ అండ్ గేమింగ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో ఉన్నారు. వాళ్ళు మోస్ట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ అండ్ ద మూవీ సైడ్ అండ్ ఆల్ దట్ స్టఫ్ ఉంటుండొచ్చు, కానీ బట్ వీ కాన్సన్ట్రేట్ ఆన్ జనరల్. సో పాపిరెడ్డి గారు, మీరు చెప్పండి, మరి ఐటీ మంత్రిత్వ శాఖ కూడా చాలా ముఖ్యంగా ఈ ఫీల్డ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో రాబోయే రోజుల్లో ఎలాంటి అవేర్నెస్తో మీరు ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? ముఖ్యంగా ఎంతమందికి అవకాశం కల్పించే విధంగా, అంటే ఒకవైపు స్కిల్ ఇండియా మిషన్లో 2022లో 12 లక్షల మంది ఉద్యోగాలు అని చెప్పి అంటున్నారు. మరి తెలంగాణ తరపు నుంచి మీరు ఏ విజన్తో ముందుకు వెళ్ళబోతున్నారు? ఇక్కడ ఈ యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ లేదా డిజిటలైజేషను,
ఎట్లా అనుకోండి, దీని ఇండస్ట్రీకి ఇప్పుడు అది దాదాపుగా ఇప్పుడు బసిరెడ్డి గారు అన్నట్టుగా అది పార్ట్ ఆఫ్ ది లైఫ్ లెక్క. నేను ఇంతకుముందు నేను అది పార్ట్ ఆఫ్ ది లైఫ్. చిన్న పిల్లల లైఫ్ నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు కూడా ఏదో ఒక విధంగా ఈ యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ లేదా డిజిటలైజేషను, ఈ టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఏదని అనుకోండి, ఇవి వాళ్ళకు ఒక పార్ట్గా అయిపోయిన జరిగింది. కాబట్టి ఇది ఇప్పటికీ మామూలుగానే ఉన్నది, కానీ గత కాలం ఇప్పుడు పోల్చుకుంటే భవిష్యత్తులో దీని యొక్క విస్తరణ చాలా అంటే చాలా హెచ్చుగా ఉంటుంది. ఎందుకంటే అన్ని రంగాలలో కూడా ఇది దాదాపుగా జీవితంలో ఈ రంగం యొక్క ప్రభావం లేకుండా ఏ రంగాలు కూడా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి దీని పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పెరుగుదల కానీ అభివృద్ధిని కానీ హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ మనం కూడా ఏ విధంగా తీసుకోవాలనుకున్నప్పుడు అదృష్టవశాత్తు కేటీ రామారావు గారు దీన్ని ముందుగానే గుర్తించడం జరిగింది కాబట్టి ఆయన పెద్ద ఎత్తున కృషి చేసి ఇక్కడ ఇమేజ్ టవర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నేను అనుకుంటా భవిష్యత్తులో ఈ ఇమేజ్ టవర్ ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు సైబర్ టవర్ అని ఎట్లా అనుకుంటున్నాం మనం ఐటీకి ఒక ఫ్యూచర్ ల్యాండ్ మార్క్ తప్పకుండా ఇది ఇమేజ్ టవర్ వస్తుంది. ఎందుకంటే ఇమేజ్ టవర్ ఇప్పుడు సైబర్ టవర్ కన్నా కూడా ఇమేజ్ టవర్ ఎందుకు ఎక్కువగా అవుతుందంటే ఇప్పుడు ఇమేజ్ టవర్లో సైబర్ టవర్ ఒక భాగం అవుతుంది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ అంత బలంగా ముందుకు పోతుంటుంది. ఒక విధంగా వెనుక నుంచి వెళ్ళి ఐటీ సెక్టర్ సపోర్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని ముందుగానే గుర్తించారు. కాబట్టి హైదరాబాదులో ఈ ఇండస్ట్రీ పెరుగుదలకు కానీ లేకపోతే దీని యొక్క ప్రభావం కానీ హైదరాబాద్ సిటీ మీద కానీ తెలంగాణ మీద కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ రంగాలను అంటే ఇది ఒక ప్రాముఖ్యమైన రంగంగా గుర్తించడం జరిగింది. ప్రాముఖ్యమైన రంగంగా గుర్తించిన తర్వాత ఈ రంగానికి దోహదం చేసే అంశాలు అటు ప్రభుత్వం కానివ్వండి, ఇటు విద్యా సంస్థలు కానివ్వండి, ఇటు విద్యా సంస్థలను కంట్రోల్ చేసే యూనివర్సిటీస్ కానీ, స్టేట్ కౌన్సిల్ కానీ, విద్యాశాఖ కానీ అన్నీ కూడా ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే భవిష్యత్తు దీని వైపు ఉన్నది. దీన్ని ఎంత మనం ప్రోత్సహిస్తే, ఎంత ముందుకు తీసుకుపోతే ఈ యువత కానీ మిగతా వాళ్ళు కానీ అన్ని విధాలుగా లాభపడే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో బాగా చదువుకున్న వాళ్ళే బెనిఫిట్ అవుతారు, వాళ్ళే దీనితో ఎక్కువ ప్రయోజనం పొందుతారని కాదు. మామూలుగా ఇంతకుముందు జయశ్రంజన్ గారు అన్నారు చోటా భీము, చాలా చిన్న క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీని మనం ఐటీ సపోర్ట్ ద్వారా దాన్ని ఒక ప్రోగ్రామింగ్గా చేసి దాన్ని ముందుకు పోయినప్పుడు ఏమైందంటే ఇప్పుడు దీనిలో ఇంకొక అడ్వాంటేజ్ ఉన్నదంటే అది మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, లోకలే కావచ్చు, లోకల్ ఐడియా మేబీ గో టు గ్లోబల్. అది లోకల్ ఐడియా కావచ్చు, లోకల్ ప్రోగ్రామే కావచ్చు, అది కరెక్ట్గా ఉంటే అది గ్లోబల్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఇంత ఈజీగా ఏ రంగం కూడా ఒక దగ్గర తయారైన ఒక ప్రోగ్రాము ప్రపంచం మొత్తం మీద కూడా దాన్ని ఇంపాక్ట్ చేసే ప్రభావం ఉన్న తక్కువ రంగాలలో ఈ ఇమేజ్ ఇవి అన్నీ తయారు చేస్తారు. కాబట్టి ఈ గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ దీనిలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ ఇండస్ట్రీకి బాగా పెద్ద ఎత్తున ఫ్యూచర్ ఉంటుంది. మనం గుర్తించడం కాబట్టి ఏంటంటే మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద ఇండస్ట్రీ, ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళందరూ కూడా అన్ని స్టేక్ హోల్డర్స్ అంటే అటు విద్యా సంస్థలు కానివ్వండి, విద్యా సంస్థలకు సంబంధాలు ఉన్న యూనివర్సిటీస్ కానీ, స్టేట్ కౌన్సిల్ కానీ, గవర్నమెంట్ కానీ, మూడో వైపు గవర్నమెంట్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవసరమైతే కాలేజీలకు ఏమన్నా కానీ అంటే డబ్బులు అని కాదు, ఇక్కడ వ్యవస్థాగతమైన కానీ పాలసీలు కానీ లేకపోతే ఫ్యూచర్లో ఈ విధంగా రంగం ఇట్లా పోతుంది కాబట్టి వీ విల్ హెల్ప్ యూ అని ఒక విశ్వాసం కానీ అంటే ఇవ్వడం కాకుండా ఎంతమంది చెప్పినట్టుగా ఇదేదైతే ఇండస్ట్రీ ఉన్నదో ఆ ఇండస్ట్రీ కూడా వీళ్ళకి సాయం చేయాలి, వాళ్ళు కూడా ముందుకు రావాలి. వచ్చినప్పుడు తప్పకుండా దీనికి అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి. నేను అనుకుంటా స్కై ఈజ్ ఆల్సో నాట్ లిమిటెడ్, అంటే ఆకాశం కూడా దీనికి అద్దుగా. సో మొత్తంగా థ్యాంక్ యూ సో మచ్ అండి పాపిరెడ్డి గారు, బసిరెడ్డి గారు మా స్టూడియోకి వచ్చి క్రియేటివ్ ఇంజనీరింగ్ సంబంధించి విద్యార్థులకు, పేరెంట్స్కి చాలా విలువైన సలహాలు సూచనలు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.